ఇది నీ సీక్రెట్ రెసిపీ కాదు, నేను నా క్లయింట్స్కి ఇచ్చే రెసిపీ. ఇది నాది మా ఎప్పుడో రెసిపీ ఉంది ఇది మా ఊర్లో, అర్థమైందా? నేను ఒకసారి చేశాను, నీకు గుర్తుందో లేదా? కాకపోతే ఈ సద్దపిండితో దోశలు మా ఊర్లో ఎప్పటి నుంచో చేసుకుంటారు. నీవు ఇప్పుడు ఇచ్చినంత మాత్రం ఎప్పుడో న్యూట్రిషన్ అయిపోయింది, హోటల్ మేనేజ్మెంట్ అయిపోయింది, పాకీజా పని అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అన్ని సర్టిఫికేట్లు లేనివి అంతే, ఇంకేం లేదు. కాదు, ఇక్కడ కార్నర్లో చూడండి ఆల్రెడీ పిండి అంటి ఉంది. నేను ఆల్రెడీ వేసాను, మళ్ళీ ఈమె పిండి వేసుకొని ఇందులో ఇవన్నీ వేసుకుంటుంది. నా ఇష్టం వచ్చినట్లు ఏసీ మోన ఆకలేతుంది దోశ అంటే చూపించింటే మీరు ఇంకా కింద పడి కడుపు పగిలితట్లా నవ్వేవాళ్ళు మీరు, తెలుసా? చిన్న పిల్లకేసేసాడు, చిన్న పిల్లి దోశ చిన్నది అంత నేను ఫస్ట్ పెద్దది లేదు తిన్నది, తర్వాత నేను ఒకటి వేసుకున్నా, మా డాడీకి ఒకటి వేసి ఇచ్చిన, లాస్ట్ కొంచెం పిండి ఉంటే చిన్నది వేసి ఇచ్చిన, బేబీ వేసిన. చిన్నదంటే చిన్నది, ఇంకా అసలు ఎవడన్నా ఆఖరికి మా తమ్ముడు కొడుకు ఉండాలి టిల్లుగడ, వాడు కూడా తింటాం. మరి నేను ఒకటే కప్కి తీసుకున్న పిండి, తెలుసా? ఆ ఒక్క కప్తో 3 పెద్దవి ఒక్క చిన్నది అయింది అంతే. ఎందుకు తీసుకోవాలి మరి? పెడితే అన్నం కడుపుని పెట్టాలా, లేకపోతే పెట్టద్దు. ఈ టైంలో అన్నం తింటారా మరి ఇది తింటారా? ఏదో ఒకటి తిని కడుపు నింపుకుంటామమ్మా, మేము పల్లెటూరు వాళ్ళము, పట్టణం వాళ్ళం కాదు. ఏదో ఒకటి తిని కడుపు నింపుకుంటాము. మీ అన్నంతో పాటు బజ్జీలు మళ్ళీ ఇట్లా వేసుకొని తింటుంది. బజ్జీలు పునుగులు ఇవి తెచ్చుకొని మా వల్ల కాదు తినడానికి. నేను నేర్పించిన రెసిపీ ఇది. ఇందులో సజ్జా పిండి వేసుకుంది, పచ్చిమిర్చి 2, కొత్తిమీర, ఉల్లిపాయలు, పన్నీర్ లేదు, ఇంకా జీలకర్ర. అవును, పన్నీర్ పాడైపోయింది, పన్నీర్ లేదు, ఆకుకూరలు లేవు. నేను లాస్ట్ టైం చేసినప్పుడు మంచిగా పన్నీరు మేతి కూడా వేసా. అవన్నీ చేసి ఫుల్ వీడియో పెడతాను, నేనే పెడతాను, అందరు తింటారు. సాల్ట్ వేసింది, ఇంకా అది కూడా పసుపు, ఇంకా బ్లాక్ సాల్ట్, కొంచెం పసుపు వేసి కొంచెం బ్లాక్ సాల్ట్ పెడతా. టైటిల్ నేనే నేర్పించిన అని. అప్పుడేమో మీ క్లయింట్స్కి చెప్పే రెసిపీ నాకు చెప్పొద్దు అది ఇది అని ఓవరాక్షన్ చేసింది. ఇప్పుడేమో అదే రెసిపీని 2 సార్లు చేసుకోవాలి. ఎన్నిసార్లు చెప్పాలి? రెసిపీ మీది కాదు మాది. అందుకే నేను చెప్తున్నా అదే ఇదే అని. చూడు, నేను చెప్పినట్టే వేసుకుంటుంది అన్ని. ఇదిగో బ్లాక్ సాల్ట్, పసుపు ఏమని నేను చెప్తూనే వేసుకుంటుంది. ఇందులో పన్నీర్ అవి వేస్తే బాగుంటుంది, కానీ మీరు చెప్తే చాలా దరిద్రంగా తిట్టుకుంటారు మమ్మల్ని. పన్నీరు సూపర్ మార్కెట్ నుంచి 500 గ్రామ్స్ తెచ్చుకొని అందులో 100 గ్రామ్స్ వాడుకున్నాను 2 సార్లు. అది ఈ రెసిపీ కోసమే. 400 గ్రామ్స్ చెత్తబుట్టలో పడింది. బూజు పట్టిపోయి చాలా దరిద్రంగా తయారైంది వాడక. అది వాడింటే అయిపోతుంది, కూర చేసుకుంటే అయిపోతుంది. ఇలాంటి ఏమైనా రెసిపీ చేసింటే ఇదే చెప్తున్నాను కదా, రెసిపీ చేయడానికి మనుషులు ఎవరు లేరు తినడానికి. అదంతా పాడైపోతున్నాయి, పాడేయాల్సి వస్తుంది. ఇప్పుడు చూడు ఎక్సలెంట్ ఉంటుంది. దీంట్లో మనం దోశ పిండి వేసుకున్న దాంట్లోనే మళ్ళీ వేస్తుంది, అందుకే గిన్నె అంతా అట్లా ఉంది. చుట్టూ ఆల్రెడీ వేసింది అమ్మ కొంచెం, ఎందుకంటే సజ్జాపిండి ఇందాక జల్లెడ పట్టింది అందుకని. సద్దపిండిలో పురుగులు ఏం లేవు, చీమలు ఎక్కుతున్నాయి. ఎండాకాలం కదా చీమలు ఎక్కుతున్నాయి. స్వీట్ కదా సద్దపిండి, జల్లెడ పట్టిన చీమలు కడుపులే పోతాయి. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా విటమిన్స్ ఎందుకు? ఇప్పుడు ఈ ఉన్న విటమిన్స్తోనే కొవ్వు బాగా బలిచింది మాకు అనుకుంటున్నారు అట్లా జనాలు. బాగా ఒళ్ళంతా కొవ్వు మీకు, పొగరు మీకు, ఈగో కొంచెం మెస్సీగా ఉంది. ఈగో మీకు, ఈగో దండిగా ఉంది మీకు అంటారు అనమాట. ఎంత ఈగో ఉందో నాకే తెలియట్లేదు ఆ ఈగో. ప్లీజ్ ఈగో అంటే ఏంటిదో కొంచెం అర్థమైతే అట్లా చెప్పండి అప్ప నాకు ఎవరైనా. ఈగో కూడా లేని ఈగో మాకుంది. ఈగో అంటే ఏంటిదో చెప్పండి కొంచెం ప్లీజ్. నాకు ఇది లేదు, నేనైతే ఏది ఉంటే అది ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను. తన్నేవాడు రాని తన్నించుకుంటాను నా తప్పు ఉంటే. నా తప్పు లేకపోతే చెట్టు పట్టుకొని కిందేసి తొక్కి మళ్ళీ తంతారు ఎవరైనా సరే, ఆడలైనా సరే మొగలైనా సరే. అదనమాట నా టాలెంట్. అది ఈగో అంటే ఇంక నేనేం చేయలేను దాన్ని. నెక్స్ట్ టైం చేసినప్పుడు డీటెయిల్డ్గా ఫుల్ రెసిపీ పెడతా. ఇంకా మోనా గంటి తిరగని గిన్నెలో చిన్న గిన్నెలో కలుపుకుంది, అందుకోసమే కలపడానికి కూడా రావట్లేదు. ఇది నేనే కలుపుతున్నాను ఇంకెట్లా ఒకట్లా. కొంచెమే అని చెప్పి ఈగో ఎక్కువది కాబట్టి ఇలా కలుపుతున్నారు. ఈ మాట అన్నలు ఎవరు తెలియదు, కానీ అలాగే బాగా సురుకు గట్టిగానే తగులుతుందేమో వీడియో చూస్తే తగులుతా. చూడకపోతే అంటే
అన్నోళ్ళకే నాతో టైం స్పెండ్ చేయలేదు. ఇంకా వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది చెప్పు, మనకు ఈగో ఉందా ఏముందా అనేది చెప్పు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే అనిపించుకోవడానికి ఎవరు కూడా మనం సిద్ధంగా లేం కదా. చిన్నప్పటి నుంచి నా దాని మీద నేను బతకడం ఈగో నాకు. ఓకే, అమ్మ నాయన లేనప్పుడు ఏం చేయాలి చెప్పు. తల్లిదండ్రులు లేరు, ఉప్పు వేసినానా నేను అసలు? వేసినావా? వేయకపోతే వేస్తా మళ్ళా. టేస్ట్ చూసుకో. మళ్ళీ ఉప్పు పోయిందంటే మేము క్లీన్ కూడా చేసేస్తున్నాం, మళ్ళీ మెస్లోనే చేస్తున్నారు అంత వంట అనకండి. నీట్గా కడిగేసి క్లీన్. మస్తు నాకు చేయబుద్ది కదా అట్లా. నాకు ఏదైనా నీట్నెస్ ఉండాలి నాకు. పెనం చాలా వేడిగా ఉంది. ఇప్పుడు ఈ వేడి పెనాన్ని ఇంకోసారి వేడి చేయాలి. పెనం వేడెక్కింది. రోజు నేను మోనికా స్పెషల్ చేద్దాం అనుకున్నాను. మోనికాకి ఏమనుకున్నాను చెప్పు మొన్న? చికెన్ బిర్యానీ కాదు, స్వీట్లో ఏది ఇష్టం మోనికాకి? గులాబ్ జామున్. కాదు, మరి ఇంకోటి ఉంది అప్పుడే ఫేవరెట్. స్కూల్ గంట మోగుతుంది, పిల్లలందరూ వెళ్ళి ప్లేట్ పట్టుకొని కూర్చున్నాడు. మా ఊర్లో చిన్నప్పుడు మా గవర్నమెంట్ స్కూల్ కదా, అది పొద్దున పూట ఉప్మా పెట్టాలన్నా, తర్వాత మధ్యాహ్నం పూట అన్నం పెట్టాలన్నా ఇట్లా కొట్టేవాళ్ళు. ఎవరు ప్లేట్ వాళ్ళు తీసుకొని లైన్లో నిలబడాల. మాకైతే గంట మోగితే ఒకటే గుర్తొస్తుంది, బ్యాగ్ వేసుకొని ఇంటికి ఉరకాలి. ఎంతమందికి అట్లా గుర్తొస్తారు నాకు కామెంట్ చేయండి. వినండి, నాకు వంట రాదా నువ్వు రక్షణ చేసిన వాళ్ళందరికీ చెప్తున్నా, ఈ రెసిపీ నేనే నేర్పించిన. ఎవరు మేము చెప్పలేదు కదా వంట రాదని నీకు. ఎవరో వేస్ట్ ఫెలోస్ అనుకుని ఉంటారు, నేను చెప్పలేదు కదా వంట రాదు అని. వంట రాకపోతే ఆడవాళ్ళు ఎట్లయితారు? ఎప్పుడో ఒకసారి కడుపు కాలినప్పుడు నేర్చుకుంటారు వంట. నాకు ఇంట్రెస్ట్ వస్తేనే నేను చేసుకుంటాను. ఎవరికైనా ఇంట్రెస్టే రావాలా. నాకు మీలాగా గంటలు కిచెన్లో ఉండడం నాకు నచ్చదు. అందుకే నేను అన్నీ నాకు నచ్చినవి చేసుకుంటా. అది మీకు నచ్చట్లే, నేనేం చేయాలి మరి? నా తప్పు కాదు కదా, నాకు ఇలాంటివి నచ్చుతాయి. మోనా ఇప్పుడు పుట్టాల్సింది కాదు, మా అమ్మమ్మ కంటే ముందు పుట్టాల్సింది. అవును, నేను ఆల్రెడీ ముందే నేను దీన్ని ఒక రొట్టె చేద్దాం అనుకున్నాను. వాడినవే ఉన్నాయి. రొట్టె చేద్దాం అనుకున్నది, దీన్ని ఎప్పుడైతుందో కుదరదు నాకు తెలియట్లేదు. అన్నీ వేసి రొట్టె. వారం నుంచి మేము ఫుల్ బిజీ ఉన్నాం. ఎందుకంటే ఇల్లు తులుపుకోవడము, గిన్నెలు తోముకోవడము. ఇగో ఎట్లయినా చూసి చేతులు చూపిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ కొట్టుకోపోయినాయి. ఇగో ఈడ ఈడ కొట్టుకోపోయినాయి, ఈడ కాలిపోయింది. ఇవన్నీ ఇట్లా తోళ్ళు లేచిపోయినాయి. ఇట్లా గిన్నెలు తోమింటే అది ఇంకా కాలలేదు. చూడండి, ప్రొఫెషనల్ చెప్తుంది ఇక్కడ, వీళ్ళు వినట్లేదు. అవునవును, కొంచెం దీని ఆకలి ఇంకింత పెరిగిపోతుంది చూడ, అప్పుడు ఇంకెట్లుంటుంది మనిషికి. ఆక్రమం ఎక్కువ అయ్యి ఫస్ట్ తీరగొట్టుకున్నా ఫస్ట్ టైం చేసినప్పుడు. అందుకే చెప్తున్నా ఆగాలి అని. చెప్పం ఇంకా కాలిందా లేదా? ఇది ఇంకా అంటుకుంటుంది ఏంటి ఇది? చెప్పం నెయ్యాలి కదా దోశ బాగా. ఏం చేసిందో దీన్ని నువ్వు? ఫస్ట్ ఇది నాకు కూడా ఇలా ఏదో తేడాగా ఉందేంటి. నువ్వు షాపింగ్కి తీసుకెళ్తానని తీసుకెళ్ళలే. నేను చెప్పింది శాలరీ వచ్చినప్పుడు, శాలరీ అయిపోయేటప్పుడు కాదు. చూపించాలా నీకు? ఏం నీ ఫేవరెట్, నా ఫేవరెట్, అందరి ఫేవరెట్ మన ఇంట్లో. కుండ నిండా పెరుగు, 2 ప్యాకెట్ల పెరుగు. సరే, ఫుల్ ఎంజాయ్ చేస్తాను పెరుగు. కటోరలో వేసుకొని తింటా. ఇంకా తిను, శ్రీకాంత్ చేసుకొని తిను. బాగా ఒత్తి చేయాలి, లోపల అంతా పిండి ఉంటుంది. కానీ అది ఇట్లా లేపాలి. లేపినప్పుడు ఇట్లాంటివి గిల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇది ఎంతమందికి ఇష్టమో నాకు తెలియదు, కానీ నాకైతే ఫుల్ ఇష్టం ఇట్లాంటివి. ఇడ్లీది కూడా పడిపోయినా తింటాను, సిగ్గులేదు నాకు. కొంచెం ఇంకా ఆయిల్ అయ్యి వద్దు చూడు, ఎక్కువ ఎంత ఎక్కువ ఉందో. నువ్వు అంత వేస్తున్నావు మరి.
నాలాగా కొంచెం కొంచెం వేస్తే బాగుంటుంది. నెక్స్ట్ టైం పెట్టినప్పుడు ఇంకా డీటెయిల్డ్గా పెడతా. పన్నీర్ వేద్దాం. పన్నీర్ ఇంకా ఫస్ట్ టైం ఎలా అయితే చేసామో అలా పెడతా. అప్పుడు బాగా వచ్చింది. అందులో ఇంకా మంచిగా వెజ్జీస్ అన్నీ వేసిండే. పన్నీరు, ఆకుకూర టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుండే అది దీనికంటే కూడా. ఈరోజు తిన్నది నాకు అంతా నచ్చలే. కాలాలి ఇంకా ఈ సైడ్ ఒత్తి కాల్చాలి. ప్లేట్లోకి తీసేసుకోండి. చాలా ఎమ్మీగా ఉంటుంది, వేడివేడిగా తిని రండి. మరి ఇంకా బొక్కలుగా అనిపిస్తుంది చూడండి, బాగా దగ్గర నుంచి చూడండి. ఇక ఇవన్నీ బొక్కలే. దీంట్లోకి అల్లం చట్నీ బాగుంటుంది. అది కూడా గ్రీన్ చట్నీ, గ్రీన్ అల్లం చట్నీ, గ్రీన్ అల్లం చట్నీ కానీ రెడ్ అల్లం చట్నీ, కొత్తిమీర చట్నీ కూడా బాగుంటుంది. పల్లి చట్నీ కంటే కూడా ఆ చట్నీ, అల్లం చట్నీ చాలా బాగుంటుంది. ఒకసారి నేను చేస్తా అల్లం చట్నీ, ఇది చేస్తా ఒకసారి. నెక్స్ట్ టైం అల్లం చట్నీ ఒకరోజు ముందే చేసి పెడతా. అల్లం చట్నీ ఒకరోజు ముందే చేసి పెడతా. ఆ తర్వాత ఇది చేస్తా పొద్దున. రెండు అంటే కుదరదు కదా, అంత లావు కూడా వేయలేగా, బొక్కలుగా చూడండి. బొక్కలు ఇవి బొక్కలు. సరే, చాలా హెల్దీ. సద్ద పిండితో చేసింది. నాకు సద్దలు ఫేవరెట్. నాకు సద్ద రొట్టె అయినా సరే సద్ద చేసుకో.